ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని మాటను మనం శ్రద్ధగా ఆలోచన చేద్దాం. సర్వోన్నతుడైన దేవుడు మనిషిని కలుగజేసిన తర్వాత, మనిషికి కావలసినవన్నీ సమృద్ధిగా సమకూర్చే తర్వాత దేవుడు వారికి ఒక మాట చెప్పాడు, మీరు చెట్టు ఫలాన్ని తినొద్దు, తిన్న దినమున మీరు చనిపోతారు అని. వాళ్ళు దేవుడు చెప్పిన మాటను వినలేదు, ఆ చెట్టు ఫలాన్ని తిన్నారు. తిన్న తర్వాత బైబిల్లో సర్వోన్నతుడైన దేవుడు శ్రేష్టమైన మాట రాయించాడు. అదే ఆదికాండం 3వ అధ్యాయం 22వ వాక్యంలో, చెట్టు ఫలాన్ని తిన్న వెంటనే బైబిల్ చెప్తుంది, దేవుడు ఏమని పలికాడంటే, ఇప్పుడు వీళ్ళు మనలో ఒకని వంటి వాళ్ళు అయ్యారు అని. కానీ మనమేం ఆలోచిస్తామంటే, చెట్టు ఫలాన్ని తిన్న వెంటనే వాళ్ళు పాపులు అయిపోయారు అని. కానీ బైబిల్ అలా చెప్పట్లేదు. వాళ్ళు చెట్టు ఫలము తిన్నప్పుడు దేవుడు ఏమన్నాడంటే, మంచి చెడులు ఎరుగినట్లు ఇప్పుడు వీరు మనలో ఒకని వంటి వాళ్ళు అయిపోయారు. దేవుడు పాపి కాదు. దేవునికి మాత్రమే తెలిసిన విషయాలు ఏంటంటే, మంచి అంటే ఏంటో దేవునికి తెలుసు, చెడు అంటే ఏంటో దేవునికి తెలుసు. ఇప్పుడు అదే జ్ఞానము మనిషికి ఇవ్వబడింది. ఇప్పుడు ఆదమవ్వకి మంచి అంటే ఏంటో తెలుసు, చెడు ఏంటో తెలుసు. అయితే పాపం వారిలో ఎప్పుడు ఎంటర్ అయిందో తెలుసా? మంచి చెడులు తెలుసుకున్న తర్వాత వారు సొంతగా ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. అది దేవునికి వ్యతిరేకంగా. వాళ్ళు సొంతగా దేవునికి వ్యతిరేకంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయమే వారికి పాపంగా తయారైంది. అప్పటి వరకు దేవుడు వారికి చక్కగా ప్రతిరోజు చక్కగా వచ్చి మాట్లాడుతున్నారు. దేవుని మీద వాళ్ళకు ఒక అవగాహన ఉంది. ఎప్పుడైతే చెట్టు ఫలాన్ని తిన్నారో, ఎప్పుడైతే మంచి ఏదో చెడేదో వారికి అర్థమైపోయిందో, దేవుని చూసి వీరు దాక్కోవడం ప్రారంభించారు, సాకులు చెప్పడం ప్రారంభించారు. దేవుని గురించిన వ్యతిరేకమైన ఆలోచన వాళ్ళ హృదయంలోనికి ప్రవేశించింది. ఎప్పుడైతే దేవుని గురించి వ్యతిరేకంగా ఆలోచించారో అదే పాపంగా తయారైపోయింది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనిషి చెట్టు ఫలాన్ని తినడం వలన పాపిగా మార్చబడలేదు. చెట్టు ఫలాన్ని తినడం వలన వాళ్ళ కన్నులు ఓపెన్ అయిపోయాయి. ఏది మంచి ఏది చెడో గ్రహించుకునే జ్ఞానం వాళ్ళకు వచ్చింది. జ్ఞానం వచ్చిన తర్వాత వారు దేవునికి వ్యతిరేకమైన ఆలోచన చేశారు. అదే వారికి పాపంగా మారిపోయింది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీరు దేవుని మాట వినండి, దేవుని మాట ప్రకారం నడవడం ప్రారంభించండి. మనుషులు పాపులుగా మార్చబడడానికి గల కారణం కేవలం అవిధేయత వలన మాత్రమే జరిగింది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవునికి విధేయులుగా ఉండండి, దేవునితో కూడా కలిసి నడవండి. దేవుని కృప మనందరికీ తోడై ఉండి నడిపించుగాక. ఆమేన్. మహోన్నతుడైన తండ్రి, నీ పిల్లలను మీరు దర్శించండి. వారితో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. వారు నాయన పాపులుగా మార్చబడడానికి గల కారణం అవిధేయతే. దాన్ని సరి చేసుకుని నీతో నడిచే కృపను అనుగ్రహింపచేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.